నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమాలలో అంటే మనకి పాత కాలంలో చూస్తే కేవీ రెడ్డి గారి సినిమాలు అవి చూసినప్పుడు పౌరాణిక బ్రహ్మ అనే పేరున్న కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఆ కాలంలో వారే. చంద్రహారం సినిమా నుంచి వరుసగా చేసుకుంటూ వచ్చారు. పురాణాల సినిమాలు ముఖ్యంగా నర్తనశాల, పాండవ వనవాసం లాంటివి, పాండురంగ మహత్యం, వాటితో పాటు గుండమ్మ కథ లాంటి సాంఘిక చిత్రం కూడా తీశారు. సినిమాలలో తెలుసు కమలాకర్ కామేశ్వరరావు గారు అంటే ఎంత నిబద్ధతతోటి ఎంత ప్రామాణికంగా తీస్తారు అనేది అందరికీ తెలుసు. అయితే సినిమాలలోకి రావడానికి ముందర సినీ ఫ్యాన్ అనే పేరుతోటి ఆయన సమీక్షలు రాసేవారని కూడా తెలుసుకుందాము. ఇవాళ మనం కమలాకర్ కామేశ్వరరావు గారి పెద్దమ్మ లక్ష్మి గారితోటి మాట్లాడి వాళ్ళ నాన్నగారు, అంటే మనం అందరితోటి అలాగే మాట్లాడతాం, మా నాన్నగారు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారి గురించి ఆవిడ ఏం చెప్తారో తెలుసుకుందాం. మీకు ముందుగా నమస్కారాలండి. నమస్కారం అమ్మా. మీ నాన్నగారిని చూడలేకపోయినా మిమ్మల్ని చూసి ఆయన చూసినట్టు భావిస్తున్నాం మేము. థ్యాంక్ యూ. నాన్నగారు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, అసలు ప్రాపర్ ఎక్కడండి, ఎక్కడ పుట్టారు నాన్నగారు? నాన్నగారిది బందరమ్మా. ఆ రోజుల్లో బందర్ అనేవారు, ఇప్పుడు మచిలీపట్నం. అవునండి. బందర్లో చింతగుంటపాలెం అని ఉంది. అందులో అక్కడ వాళ్ళ స్వస్థలం, స్వగృహం ఉంది అక్కడ. అసలు వీళ్ళు 7 పిల్లలు, 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మా నాన్నగారు అందరిలోకి ఆఖరి సుబ్బరాయన. ఓహో, చిన్న అనమాట అందరిలోకి. మా తాతగారేమో అక్కడ అప్పుడు నవాబులు కొంతకాలం పరిపాలించారండి అక్కడ. అంటే బ్రిటిషర్స్ ఉన్నా కూడా ఇది పోర్ట్ అవ్వడం వలన వాళ్ళ హయాం ఉండేది అక్కడ. మా తాతగారు అక్కడ పనిచేశారు వాళ్ళ దగ్గర. ఆ రోజుల్లో గుర్రబ్బ గేది ఉండేటండి. అంతా కొంచెం ఇంచుమించు బాగా జమీందారు అనలేదు కానీ బాగానే ఉండేవారు ఆస్తి స్తోమత. కానీ మా తాతగారి పేరు శివసుందరరావు గారండి. మా మామగారి పేరు కామేశ్వరమ్మ. మా నాన్నగారికి 10వ నెలలో తండ్రి పోయారండి. 10 నెలలు అంతే. దాంతో పరిస్థితులు కొంచెం తారుమారైపోయాయి. పెద్ద కొడుక్కి 16 ఏళ్ళ కన్నా లేవు. ఆయనేమో వెంటనే 10th అయిందినట్టుంది, మున్సిపాలిటీలో చేరిపోయారు. మా అమ్మగారి తండ్రి మాత్రం తహసీల్దార్ అండి ఆ రోజుల్లో. అందుకని వాళ్ళకి కొంచెం ఉన్నవాళ్ళే, ఏదో అలా గడిచిందనమాట. దాంతో ఏమైనా కానీ అసలు ఇంటి యజమాని లేకపోయేసరికి కొంచెం పరిస్థితులు తారుమారైపోతే అందులో 7 పిల్లలు, 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. దాంతో కొంచెం కష్టమే అయింది. కొంచెం కష్టపడ్డారు. పెద్దన్నగారు బాగా చూసేవారు. అందులో ఈయన మరీ 10 నెలలకే తండ్రి పోవడంతో అందరూ ప్రేమగా అభిమానంగా ఈయన చూసేటండి. అన్నదమ్ములు, అక్కలు, తల్లి అందరూ కూడా. అది ఆయన బాల్యం. అంటే వాళ్ళ అమ్మగారి పేరు పెట్టారా ఏంటి ఆయన కూడా? కామేశ్వరరావు. మా ఇంటి కుల దేవత కామేశ్వరి దేవత బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అంటే అందులోనే వస్తుంది కదా, కవచంలోనే ఇందులోనే కూడా వస్తుంది. కామేశ్వరి, కామేశ్వరమ్మ పేర్లు అందులో కూడా ఉన్నాయండి. అవునండి. అట్లాగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే మా అందరి పేర్లలోనూ కూడా సుందరి మా నాన్నగారు అందుకే కలిపారు. సుందరి పేరు అందరికీ ఉంది. అయితే మీ పూర్తి పేరు? నా పేరు లక్ష్మీ సుందరి. సరే. శాంత సుందరి, ఉషా సుందరి, ఉమా సుందరి. నా తర్వాత మా తమ్ముడు, వాడి పేరు కూడా సుందర రామకృష్ణ. మా నాన్నగారు అలా పెట్టుకున్నారు మాకందరికి పేర్లు. సుందరి పేరు 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. మీరు అంటే ఆ ఇంటి అమ్మవారి పేరు మీద పెట్టుకున్నారు. కానీ ఎవరు కూడా ఆ పేర్లు పూర్తిగా ఉంచుకోలేదు. నేను మాత్రం పెళ్ళయ్యాక యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా వారి పేరుతోని అదే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఇంకొక పివి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. ఆయన భార్య పేరు కూడా లక్ష్మి, నేను లక్ష్మి. అందుకని కొంచెం అందరికీ కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. ఎవరి భార్య ఎవరు ఏమిటో తెలియని పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా నాన్నగారు పెట్టిన పేరే ఉన్నప్పుడు మనం ఎందుకు ఇట్లా ఇబ్బంది పడ్డామని చెప్పి నేను నా పూర్తి పేరు నేను పెట్టేసుకున్నాను, లక్ష్మీ సుందరి. ఇప్పుడు లక్ష్మీ సుందరి అంటే కానీ ఎవరికి తెలియను కూడా నేను ఇప్పుడు. నాన్నగారి వివాహం అది ఎప్పుడు జరిగింది? అరేంజ్ మ్యారేజ్ అయినా? నాన్నగారు అరేంజ్ మ్యారేజ్ అనేది. మా అమ్మగారి కూడా చింతకుంటపాలెమే, ఒకే వీధిలో, 1 కిలోమీటర్ ఎంత దూరం ఉంటుంది అంతే. అంతే. మన మావాళ్ళే అంటే బంధువులకి బంధువులు. వాళ్ళు బాగా మంచి ఉన్నవాళ్ళు అండి అసలు స్వతహాగా. అంటే మా తాతగారు తండ్రి గారు బాగా ఆస్తిపరులుట. ఇక్కడ చెప్పచ్చా కొంచెం 2 మాటలు ఆయన గురించి, వాళ్ళ గురించి చెప్పచ్చు? మా నాన్నగారే బిఏ అనుకుంటే మా తాతగారు బిఏ ఎల్టీ. అబ్బో. ఆ రోజుల్లో ఆయన సీనియర్ స్కూల్ ఇన్స్పెక్టర్ అండి. చెప్పడం ఇంకా చెప్పాలంటే డిఈఓ అవ్వాల్సింది. అసలు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట. నరసాపురంలో పనిచేశారు. ఇంకా ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చేశారు అనుకోండి, పిఠాపురం, భీమవరం కూడాను. మంచి పేరు ఉండేది ఆయనకి. కానీ మన బ్రిటిషర్స్కి మనం అనుకూలంగా లేకపోతే
ప్రమోషన్ ఇవ్వరు. అవును. ఆయనకి ఇవ్వలేదు. ఆ, సీనియర్ ఇన్స్పెక్టర్గానే పాపం అయిపోయింది ఆయన పని. ఆయన తండ్రి గారు మాత్రం అండి ఆ రోజుల్లో దేవతార్చన, గోపూజ రోజు నిత్యం చేసేవారట. ఎంత స్ట్రిక్ట్ మడి అంటే ఆయనకి కోడలు సంటి పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తే కూడా ఆయనకి పనికి రాట. అమ్మవారికి అదే పూజకి దేవతార్చనకి ఆయనే స్వయంగా పులగం వండుకుని నైవేద్యం పెట్టి అది మాత్రమే ఆయన కూడా తినేసి ఉండేవారట ఆ రోజుల్లో. ఉమ్, సోమవారం వస్తే అయ్యవారు అనేవారట, శుక్రవారం వస్తే అమ్మవారు అనేవారట. ఆ 2 రోజులు మాత్రం అన్ని పదార్థాలు చేసి నైవేద్యం పెట్టేవారట. ఆ నైవేద్యం పెట్టింది మాత్రం ఆయన తినేవారట. అంతలాగా గడిచిందండి ఆ రోజు. అది ఆ నియమం అట్లా పెట్టుకున్నారు. అట్లాంటి ఆయన కుటుంబం అది. తర్వాత నాన్నగారు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడ మా చదువుకున్నారు? నాన్నగారు బిఏ అండి, బిఏ హిస్టరీ. హిస్టరీ, తెలుగు కాదు. హిస్టరీ ఆయన. చిన్నప్పుడు స్కూల్లో అది కూడా మరి నోబుల్ స్కూల్ ఏమో నాకు సరిగ్గా తెలియదు, స్కూల్ పెంచమని నాకు తెలియదు అనుకోండి. నిక్కర్ల తర్వాత ఆయనకి ప్యాంట్లు కూడా వేసుకోలేదు, పంచెలే ఇంకా. పంచలు. చిన్నప్పుడు మాత్రం స్కూల్లో ఒక సంఘటన జరిగిందని మా ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, కానీ అంటే మా ఇంట్లో వాళ్ళు అనుకోండి, కానీ మా పెద్దల్లి గారు చెప్పారని వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు, నా కజిన్ అన్నమాట. ఇదే ఏదో పుస్తకం రాద్దాం సందర్భం వస్తే ఏమే ఇట్లా శేషు నువ్వు ఏమైనా చెప్పవే, నాకు నాన్నగారి నుంచి ఏం తెలియట్లేదు అంటే, అయ్యో మా అమ్మ నాకు బోల్డ్ చెప్పింది అని చెప్తాను అని చెప్పి చెప్పింది. మా నాన్నగారు స్కూల్కి వెళ్ళినప్పుడు నిక్కర్ షర్ట్ ఉన్నా కూడా పైన కప్పుకునేవాటండి. ఆ రోజులు అందరికీ ఉండేది అలవాటు కప్పుకోవడం, ఏదో తువ్వాలో కండుబాబు. వెళ్ళారు ఆ రోజు స్కూల్లో డ్రిల్ ఉందిట. డ్రిల్ ఉంటే ఈయన డ్రిల్ చేస్తే అంతా కూడా ఇప్పేశారట, అదే పైన కండువా తీసేశారు. ఈయన మాత్రం తీయక నిలబడ్డట. ఆయన కోపం వచ్చింట. కోపం వచ్చి కామేశ్వరరావు తీయండి, తీయట్లేదు తీయ 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పిన తీయలేదు. తీయరు, మనిషి కదలరు, మాట్లాడరు, స్తబ్దుగా ఉన్నారు. ఆయన కోపం వచ్చేసి బెత్తంతో వీపు మీద గట్టి కొట్టేసినా కూడా ఈ మనిషి ఏడవటు కలర్లో లేట. దాంతో ఆయనకి అనుమానం వచ్చి ఏంటిది ఇది పిల్లాడు ఇట్లాగా ఉన్నాడని చెప్పి కండువా తీసేశారు. తీసేసరికి షర్ట్ మీద చినుగులు ఉన్నాయి. దాంతో ఈయన బెత్తం మీద కొట్టేసరికి కందిపోయింది. ఆయన చాలా బాధపడ్డాటండి. అంటే నేను ఎందుకు చెప్పినట్టు ఈ సంఘటన అసలు మా నాన్న గురించి చెప్పట్లే, ఆ రోజుల్లో టీచర్లు ఎలా ఉండేవారో మీకు చెప్తున్నాను నేను. ఆయన చాలా బాధపడిపోయారటండి. ఓ 2 రోజుల తర్వాత ఏం చేశారట, ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చారట, అంటే మా నాన్నగారింటికి వచ్చి 2 నిక్కర్లు షర్ట్లు కుట్టించుకొచ్చారటండి. కుట్టించుకొచ్చి మా మామగారికి ఇచ్చి ఇవ్వడం కాదు, ముందు అది దండం పెట్టేసి, అమ్మ క్షమించండి అమ్మా, నా వల్ల చాలా పొరపాటు జరిగింది, నేను ఇట్లా చేశాను, నేను ఇట్లా చేసి ఉండకూడదు, చాలా తప్పైపోయింది, క్షమించండి అని చెప్పి అప్పుడు ఇచ్చారటండి. ఇస్తే ఆవిడేమో నేను తీసుకోను, ఆవిడ కూడా మేము మాకు ఇచ్చే అలవాటే కానీ పుచ్చుకునే అలవాట్లేదు, మేము అయాచితంగా మేము ఏది తీసుకోమో, నువ్వు ఆయన నువ్వు బాధపడొద్దు, జరిగిన దానికి బాధపడొద్దు, నేను తీసుకోలేదని కూడా బాధపడవద్దు, నువ్వు నన్ను క్షమించు, నేను తీసుకోను, అదొక నియమం నాకు అని చెప్పి ఇచ్చి పంపిస్తారు. తీసుకోలేదు. అంతా ఇది అనమాట. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ అలా నేర్పించారు, మనం ఎవరి దగ్గర ఏది కూడా నువ్వు అలా అంటే అయాచితంగా తీసుకోకూడదు అని ఒకటి.